ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎజ్రా గ్రంథం 3, 4, 5 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 20వ అధ్యాయం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రంతా చక్కగా నిద్రపోయారా? చురుకైన మెలకువ కలిగి ఉదయమున నిద్ర నుండి లేచి ప్రభు యొక్క సన్నిధిని మీరు వెతికారా? ప్రభు యొక్క ముఖాంతరములో నుండి ఆయన యొక్క స్వరాన్ని మీరు వినగలిగారా? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను సజీవురాలుగా లేదా సజీవునిగా దేవుడు లేపాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన భారతదేశంలో 145 కోట్ల మంది ఉన్నటువంటి జనాభాలో ప్రతిరోజు ఆరోగ్యంతో పడకల మీదకి వెళ్ళినటువంటి వారు ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున సుమారు 70,000 మంది అలా పడకల మీదనే ఉండి శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆ 70,000 మందిలో నీవు నేను లేకుండా దేవుడు శుభసూచకమైన ఆనవాలుతో కూడిన ఒక శుభదినములోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆయనని మనం గణపరచాలి, ఆయనని మనం స్తుతించాలి, ఆయనను ఎలుగెత్తి ఆరాధించాలి. ఆయన చాలా మంచివాడు. నీ ఎడల ఆయన ప్రసన్నుడుగా ఉన్నాడు. నీ ఎడల ఆయన కృప విస్తరింపజేస్తూ ఉన్నాడు. భయపడక ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు ముందుగా సాగి వెళ్తున్నాడు. సమస్తం నీకు మేలుగా మార్చబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాగ్దానం ఈ రోజున ప్రభువారు బయలుపరుస్తున్నారు. ఈ కాలమున, అవును, బాధతో, దిగులుతో, వేదనతో నీవు అల్లాడిపోతున్నావే, ఈ దినాలలోనే దేవుడు నీకు ఒక గొప్ప మేలును చేయాలని ఆయన తలంచుచున్నాడు. యూదావారికిని యెరూషలేము వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ యూదావారు, ఆ యెరూషలేము నివాసులు మరెవరో కాదు, నీవే. దేవుడు ఈ కాలమున నీకు మేలు చేయాలని తలస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటని మీరు దృఢంగా నమ్మండి. ఈ మాటని మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. దేవునితో చెప్పండి, దేవా, నీవే ఈ వాగ్దానం ఇచ్చావు కనుక నా జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నలుదిక్కులకి ఎదురు చూస్తుండొచ్చు, ఎవరు నాకు మేలు చేస్తారో అని. కానీ నీ ఆశలు అడియాశలుగా మారిపోయినాయి. దేవుని యొక్క వాగ్దానం నీ దగ్గరకు వస్తుంది. దైవ స్వరం నీకు వినబడుతుంది. ఇదిగో నా బిడ్డ, ఈ దినములలో నీకు మేలు చేయడానికి నేను కదులుతున్నాను. నేను నా అడుగులు నీ ముందు నేను వేయుచున్నాను. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు మేలు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎదురు చూడు, ఏమాత్రం కూడా సందేహించవద్దు. వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల మందికి ఆయన వాగ్దానాలు చేశాడు. ఇశ్రాయేలులకు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఆశ్చర్యకరమగు రీతిలో ఆయన నెరవేర్చాడు. ఆ వాగ్దానాలు నెరవేరే కాలమున వాళ్ళ ముఖాలలో గొప్ప నవ్వును, ఆనందమును ఆయన పుట్టించాడు. ఈ దినాలలో అటువంటి ఆనందాన్ని, నీ ముఖంలో గొప్ప నవ్వును దేవుడు ఉంచబోతున్నాడు. నీ హృదయంలో ఒక నిబ్బరాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నారు. ఏ విషయానికైతే, ఏ సంగతులకైతే నీవు భయాందోళనకు గురై, అయ్యో
నేను ఏమైపోతానో, పలాని పరిస్థితి నన్ను ఎలాంటి ఇరకాటంలో ఉంచుతుందో అని నీవు బాధపడుతున్నావే, అది నేను ఏమీ చేయలేదు. దేవుడు నీకు ముందుగా కదులుతుండగా నీకు సహాయము ఆయన యొద్ద నుండి తప్పకుండా వస్తుంది. ధైర్యం తెచ్చుకో. నీ విజయ పథంలో ముందుకు సాగి వెళ్ళు. స్తుతిగానాలు చెయ్యి. ప్రభు యొక్క మహిమను ఏకదృష్టితో నువ్వు చూస్తూ ఆ మహిమతో నింపబడి ప్రభుని ఆరాధించు. దేవుని కృప మీకు ఎల్లవేళ తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. మా నాయన, ఈ ఉదయకాల సమయంలో మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి, నీవు మా ఎడల ఎంతో ప్రేమ కలిగిన వాడవై, కృప కలిగిన వాడవై ఉన్నావు. మా తండ్రి, మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని, మా దేవా, మా ప్రియుల మీద మీ హస్తాన్ని చాపి వారి ప్రతి విధమైన అవసరాన్ని మీరు తీర్చి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని ఈ దినాలలో ప్రభువా గొప్ప మేలులతో అయా వారిని నింపుమని, వారి యొక్క ఖాళీ పాత్రలను సమృద్ధిగా నింపి దిగజారునట్లుగా, పొర్లిపారునట్లుగా మీరు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.